కడప జిల్లా బద్వేల్ పట్టణంలో ఎన్ఎంఎస్ కళ్యాణ మండపం ప్రాంగణంలో పోలీసు శాఖ మరియు మున్సిపల్ శాఖ అవేర్నెస్ కార్యక్రమాన్ని బద్వేల్ అర్బన్ ఇన్స్పెక్టర్ యుగేందర్ ప్రారంభించారు। ఈ సందర్భంగా యుగేందర్ మాట్లాడుతూ ఎన్ఎంఎస్ కళ్యాణ మండపం పరిధిలో మున్సిపల్ శాఖ మరియు పోలీసు శాఖ ఆధ్వర్యంలో క్లీన్ అండ్ గ్రీన్ కార్యక్రమాన్ని ప్రారంభించామని, పట్టణంలోని ఖాళీగా ఉన్న ప్రదేశాలలో అసాంఘిక కార్యక్రమాలు వంటివి జరగకుండా ప్రజలకు అవగాహన కల్పిస్తూ ఈ కార్యక్రమాన్ని రూపొందించినట్లు వెల్లడించారు। అల్లరి మూకలు అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడితే ప్రభుత్వ పరంగా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు। ధన్యవాదాలు। యాక్చువల్గా మేము మా పై అధికారుల ఉన్నతాధికారుల ఉత్తర్వుల మేరకు, మా ఎస్పీ సార్ ఉత్తర్వుల మేరకు బద్వేల్ టౌన్ మా ఉన్నతాధికారుల ఉత్తర్వుల మేరకు అనగా మా కడప జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు బద్వేల్ పట్టణంలో ఎక్కడైతే ఓపెన్గా బూజింగ్ చేస్తూ ఉంటారో ఆ ప్రదేశాలన్నింటినీ కూడా మాకు తెలుసు ఆల్రెడీ మనకు ఎక్కడెక్కడ బూజింగ్ చేస్తారనేది। ఆ ప్రదేశాలన్నింటినీ కూడా మున్సిపల్ మరియు పోలీసు అధికారులను గుర్తించడం జరిగింది। ఆ ఏరియాలో మేము క్లీన్ అండ్ గ్రీన్ ప్రోగ్రామ్ చేపడతా ఉన్నాము। అంటే దాని మీనింగ్ ఏమంటే, ఇక్కడ మేమంతా క్లీన్ చేస్తున్నాం, దయచేసి ఇక్కడ మీరు ఎవరు కూడా ఓపెన్ బూజింగ్ చేయొద్దండి, పర్యావరణాన్ని పాడు చేయొద్దండి అని చెప్పేసి ఒక మెసేజ్ ఇస్తున్నాం। తర్వాత లేదు, ఈ క్లీన్ చేసిన తర్వాత కూడా ఎవరైనా కూడా ఇంకా అటువంటి చర్యలకు పాల్పడితే చట్ట ప్రకారం ఏం చర్యలు తీసుకోవాలో తీసుకుంటున్నాం సాధారణంగా। అది కాకుండా ఇంకొక స్టెప్ ముందుకేసి మేము ఏం చేస్తున్నామంటే ఈ వాతావరణాన్ని అంతా, పొల్యూట్ అయిన వాతావరణాన్ని అంతా కూడా మేము క్లీన్ చేస్తున్నాం। క్లీన్ చేసి ప్రజలకు ఇక్కడ ఎవరైతే బూజింగ్ చేస్తారో వాళ్ళందరికీ కూడా ఒక మెసేజ్ ఇస్తున్నాం, దయచేసి మంచి వాతావరణాన్ని శుభ్రంగా ఉంచండి, ఇలా చేయొద్దండి అని చెప్పి చెప్తా ఉన్నాము। కాబట్టి ఎవరు కూడా ఓపెన్గా బూజింగ్ చేయొద్దండి। ఇలాంటి ప్రదేశాలు ఇంకా మనకు ఎన్ఎంఎస్ కళ్యాణ మండపంలో